హలో, నేను మీ డాక్టర్ శివశేఖర్, బిఎస్ఆర్ హాస్పిటల్. మనకి వేసవి మొదలైంది. వేసవి మొదలైనప్పటి నుంచి రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఆ ఎండల తీవ్రత వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దానికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఎండ వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి కలిగే లక్షణాలు వచ్చేసి తల తిరగడం కానీ, వాంతులు అవడం, నీరసించిపోవడం, ఒక్కొక్కసారి మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతుంది, ఒక్కొక్కసారి హై టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. హై టెంపరేచర్ వల్ల ఒక్కొక్కసారి పేషెంట్ అపస్మారక స్థితిలో వెళ్తాడు. ఇది ఒక్కొక్కసారి వడదెబ్బ తగిలినప్పుడు హీట్ స్ట్రోక్ వల్ల ఇలా కలగచ్చు. మనం హీట్ స్ట్రోక్ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మంచినీరు ఎక్కువ తాగడం. ఈ ఎండలకి ఎక్కువగా వృద్ధులు మరియు చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటారు. అదే విధంగా బాడీకి డిహైడ్రేషన్ కాకుండా పళ్ళ రసాలు బాగా తీసుకోవాలి. తర్వాత ఆహారం విషయంలో వచ్చేటప్పటికి మాంసాహారం బాగా తగ్గించుకొని, తర్వాత స్వీట్స్ కూడా బాగా తగ్గించుకొని తీసుకోవాలి. ఇవి రెండు తీసుకునే దాని వల్ల నీటి దాహం ఎక్కువగా ఉంటుంది. నీటి దాహం వల్ల మనం నీరు సరిగ్గా తాగకపోయినా అప్పుడు బాడీ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పైన తెలిపిన ఎటువంటి లక్షణాలు కనిపించినా మన హాస్పిటల్కి రావచ్చు. బిఎస్ఆర్ హాస్పిటల్కి ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను. మీ డాక్టర్ శివశేఖర్.